మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో శనగపప్పు గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా మగ్గిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత ముందుగా నానబెట్టిన పచ్చి శనగపప్పు వేసుకోవాలి. శనగపప్పు కొద్దిగా ఆయిల్లో మగ్గిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. శనగపప్పు సగం ఉడికిన తర్వాత గోంగూర వేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. గోంగూర మగ్గిన తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి. రుచికరమైన శనగపప్పు గోంగూర కర్రీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.